ఏమైంది సనా లేదు అని తెలుసు ఆల్మోస్ట్ అందరికి. అదేమో దాని అంతటా అది గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. మాకేమేం అర్థం అవుతలేదు. అవి అప్లోడ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం? నువ్వే ఎప్పుడు ఛానల్ ఎక్కడ నమ్మి తెంగాల, ఎవరికన్నా ఇచ్చి తెంగాల చెప్పు. అట్లా అడుగుతా, సీరియస్ గా అడుగుదాం అనుకుంటా. ఏడా ఇంట్లో వండుకొని ఉన్నా. చెప్పు ఏమైంది? ఏం గుర్తు రావట్లేదు నీకు? వీడియోలు కథలు దిగుతున్నావు, నాకు అర్థం కాదు. పోయినప్పటి నుంచి ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు. వీడియోలు ఎట్లున్నాయి? అన్న బ్యాకప్లు అన్ని పెట్టేసినాం. ఇంకేమున్నాయి వీడియోలు? నాకు యూట్యూబ్ ఏమి లేదు నాకు కొట్టడానికి. అసలు మేమే వద్దు కదా నీకు యూట్యూబ్ పక్కన పెడితే. సనా, నువ్వు తెంపుకున్నది సాయితో మాత్రమే కాదు సనా, మాతో మర్చిపోకూడదు. నేను మీతో బంధం ఏం తెంపుకోలేదే. మీరు ఏంది మరి? నాకు తెలియదు అక్క. ఫోన్ చేయవా? మాట్లాడవా? నేను చెయ్యా. నాకు అటు నుంచి ఫోన్ వచ్చినా అయినా ఇప్పటికీ రాలేదు. అది నీకు బాధ అనిపిస్తుంది? వాడికి తెలుసు నేను ఎన్నిసార్లు అక్క, నీకు తెలుసు అక్క నేను ఎన్నిసార్లు వాడికి సఫర్ అయినాను. ఎప్పుడైనా ఇంత పెద్దగా చేసినా కానీ ఈసారి నేను నిజంగా చాలా హర్ట్ అయినా. నువ్వు జాగ్రత్త సనా. నేను బానే ఉంటానేవే. ఇంకేసో గోలే చచ్చిపోయినా వచ్చి నా మొహం చూడడానికి అయితే. నువ్వు నాటకాలు మాట్లాడు అనుకో, జోక్ జోక్ మాట్లాడుతున్నా. హే గైస్, వెల్కమ్ టు గాలిపోరీస్ రివ్యూస్. ఏమైంది సనా లేదు అని తెలుసు ఆల్మోస్ట్ అందరికి. అదేమో దాని అంతటా అది గొడవ పెట్టుకుని వెళ్ళిపోయింది. మాకేమేం అర్థం అవుతలేదు. పిచ్చి తెంగుతుంది. ఫోన్ చేయవే అంటే ఇదేమో నేను బయటకు వెళ్ళాలక్క, అది 3 రోజుల నుంచి దానికోసం వెయిట్ చేస్తున్నా, కనిపిస్తలేదు, ఏం చేస్తలేదు, నేనేం చేయాలక్క అంటది. నేనైతే ఏం చేయాలి గైస్ చెప్పు? ఫోన్ చేస్తున్నాం, చేసినా కూడా అది ఆన్సర్ ఇస్తలేదు. అదే బాధపడుతుంది. చెప్పు, నీ ఫ్రెండ్కి ఏం చెప్తావు? అసలు నేను ఏం చెప్పాలి? ఈ డ్రెస్ కూడా దానిదే. పొద్దున నుండి నిజంగా టెంపుల్ పోతున్నా, ఒకటే మొక్కుకుంటున్నా. మళ్ళా మంచిగా ఎస్ఆర్టీ అందరు మంచిగా కలిసి ఉండాలి, ఏ లొల్లి లేకుండా అని చెప్పి నేను ఎంతగానో మొక్కుకున్నాను పొద్దున నుండి. కానీ నాట్ ఈవెన్ ఆ దేవుడు కూడా కరుణిస్తలే. నేను ఇట్లా పంచచేత వెళ్ళిపోతావా? అంత లేదు కదా. నాకెందుకు మళ్ళీ మాట్లాడతా. ఫస్ట్ ప్రియలా ఫస్ట్ థింగ్ నచ్చదు ఏంటంటే, ఎంత పెద్ద గొడవ అయినా మళ్ళీ అది మాట్లాడుతుంది. మళ్ళీ అది మేము మాట్లాడకుండా అదే వచ్చి మాట్లాడుతుంది పంచాయతీ. ఎందుకంటే అంత పెద్ద గొడవలు కావు. ఏమైపోయిందిరా? సో ఇప్పుడు మేము ఏంటంటే సనాకి ఫోన్ చేసి అసలు వస్తావా రావా, ఛానల్ని పట్టించుకునేది ఉందా లేదా అని సీరియస్ గా మాట్లాడదాం అనుకుంటున్నా. గల్లీ పోస్ట్ లో వీడియోలు పెట్టాలి. అంత బ్యాకప్ వీడియోలు అయితే అప్లోడ్ చేసే ఉంటాం. మాక్సిమం బ్యాకప్ వీడియోలు ఒక 2-3 ఉన్నాయా, 3 ఉన్నట్టున్నాయి. అవి అప్లోడ్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం? నువ్వే ఎప్పుడు ఛానల్ ఎక్కడ నమ్మి తెంగాల, ఎవరికన్నా ఇచ్చి తెంగాల చెప్పు. అట్లా అడుగుతా, సీరియస్ గా అడుగుదాం అనుకుంటా. సనాకి ఫోన్ చేయి. నాకు దానికి చేయాలన్నా నాకు కోపం వస్తుంది. జాలి పడాలి, ఏడవాలా, ఏం అర్థమైతలే. అల్లరి చేసుకొని ఉంటుండే ఆ కుక్కలతోని. ఏందో ఆ పిల్లకి నేను ఏం చెప్పాలో అర్థం కావట్లే. నేను ఒకవేళ ఏమైనా చెప్తే కెమెరా ముందు మీరేమనుకుంటారు? సాయన్నకి సపోర్ట్ చేసింది ఇట్లా అది ఇది అని చెప్పి మీరు అనుకుంటారు. అవును. హలో, ఏడా? ఇంట్లో వండుకొని ఉన్నా. చెప్పు ఏమైంది? ఏం గుర్తు రావట్లేదు నీకు? వీడియోలు కథలు దిగుతున్నావు, నాకు అర్థం కాదు. పోయినప్పటి నుంచి ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు. దానికి ఎందుకు అక్క గుర్తొస్తాం? అది జస్ట్ వీడియోస్ వరకే ఉంది కదా అక్క. నాటకాలు దిగుతున్నావు. వీడియోలు ఎట్లున్నాయి? అన్న బ్యాకప్లు అన్ని పెట్టేసినాం. ఇంకేమున్నాయి వీడియోలు? నాకు యూట్యూబ్ ఏమి లేదు నాకు కొట్టడానికి. అసలు మేమే వద్దు కదా నీకు యూట్యూబ్ పక్కన పెడితే. మీ గురించి మాట్లాడక ప్రియా, అర్థమైందా? నేను వీడియోస్ కోసం ఏం లేను మీతో. నాకు మీతో ఎంత రిలేషన్ ఉందో తెలుసు. పొద్దున నుండి మోనికక్క నేను వాటర్ కూడా ఫాస్టింగ్ చేసుకుని కూర్చున్నాం. ఇప్పుడు మార్నింగ్ నుండి ఒక కాల్ చేసామని ఎంత ఆశతో చూస్తాం మేము. అయ్యో పిల్ల వెళ్ళిపోయింది, ఎంత బాధ అనిపిస్తుంది మాకు.
కాదు నీకు పిచ్చి మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎట్లా అక్క? నువ్వు అర్థం కొన్ని రోజులు నన్ను వదిలేయచ్చు కదా, నేను మొత్తానికి అయితే వదిలేను కదా మిమ్మల్ని. ఇప్పుడు నన్ను వెళ్ళి 2 days అవుతుందా, రేపు మా తెల్లారి 12 అయిపోతే 3 days పడుతుంది. ఇప్పుడు నువ్వు రాకపోయి నువ్వు లేక ఏం చేద్దాం? ఛానల్ రివ్యూస్ ఏం చేద్దాం? ఇస్మిక్ రేస్ అని ఏం చేద్దాం చెప్పు నువ్వే. నేను ఏం చెయ్యను అక్క, ఎవరినైనా పెట్టుకొని చేసుకో. ఉన్న బ్యాకప్లు కొట్టేసిన, పోయేటప్పుడు వీడియో కొట్టినావు, అది కూడా పెట్టేసిన, ఇంకేం చేయాలి చెప్పు నువ్వు? నేను ఏం చేయలేను అక్క. ఆ రోజు నేను నైట్ అంతా వెయిట్ చేసిన, నీకు కూడా తెలుసు. ఇట్లనే ఉంటాయి సనా, చిరాకు తెలుసు. ఏదో ఫోన్లే లైట్ తీసుకొని సనా నువ్వు తెంపుకున్నది సాయితో మాత్రమే కాదు సనా, మాతో మర్చిపోకూడదు. నేను మీతో బంధం ఏం తెంపుకోలేదే. మీరు మాకు అంత బాధ అనిపిస్తుంది. అరే మన మాట కూడా వినకుండా మన దగ్గర నుండి దూరం వెళ్ళిపోయింది. దూరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. ముగ్గురం కలిసి నలుగురం కలిసి కూర్చొని తినేటోళ్ళం, ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉన్నారు. నేను కూడా చెప్పేది ఏనండి, నాకు కూడా బాధ అనిపిస్తుంది. నాకు అనిపించేది ఏంది, నేను మీ అందరిలో చూసి నేను ఎట్లుంటా అనుకుంటున్నాను. రోజు మిమ్మల్నే కదా పొద్దున్న లేస్తే ఫోన్ చేస్తా, నాకు ఏడుపు వస్తుంది మీరు ఫోన్ చేస్తే. నేను ఏడుస్తా అని చెప్పి నేను మీకు ఫోన్ చేయకపోతే మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తున్నారు. నేను వచ్చి వీడియోలు కొట్టుకుంటూ వెళ్ళిపోవే, నీకు అంతగానో ఇబ్బంది అనిపిస్తే పొద్దున్న రా. నేను చెయ్యనే, నేను వీడియోస్ చేయను, ఆల్మోస్ట్ నేను ఏం చేయనని చెప్పే కదా వచ్చినా. కెరియర్ కాదు సనా, ఒకవేళ మనలో మనం గొడవ అడిగినా ఒక వీడియో వల్ల కలుస్తాం. అట్లాంటిది నువ్వు 2 days అయింది ఇంటికి పోయి, నాట్ ఈవెన్ మమ్మల్ని కాల్ కూడా చేయలేదు. ఏమనుకోవాలి చెప్పు? అంటే మాకు ఇంకా దూరం అయిపోతూనే ఉంటావా? ఇక మాకు భయం అవుతుంది. అరే ఈ పిల్ల ఏడు దూరం అయిపోతుంది, మాకు ఇంత మంచిగా ఉండేది, ఇంత ఇంత అల్లరి అల్లరి చేసుకుంటే చిన్న పిల్లల మా దగ్గర ఉండేది. ఈ పిల్ల ఒక్కసారిగా బయటకు వెళ్ళిపోతే అసలు ఏం తెలుసు నీకు బయట ప్రపంచం? తెలియని లోకం తీపిని నాకు రుచి చూపావులే. ఒకవేళ నువ్వు కూడా లైక్ మీకు కూడా సరే మీకు ఇష్టమైన పర్సన్ ఒక 15 days నుంచి రాలేదు, నేను వస్తా అని చెప్పి అంతా చెప్పి ఆ రోజు షియన్న కాల్ చేసిన తర్వాత మార్నింగ్ వరకు వస్తా అనే పర్సన్, నేను మార్నింగ్ వరకు ఆయన కోసం నిద్ర పోకుండా వెయిట్ చేసినా, కనీసం నేను ఫుడ్ కూడా తినలే. ఆ రోజు నేను టాబ్లెట్స్ కూడా నేను వచ్చిన అప్పటికి నీకు చెప్పిన ఏం పిచ్చి పిచ్చి నాటకాలు దెంగకే, వాడు వస్తాడు లేవి, సరే మార్నింగ్ దాకా వెయిట్ చేయమన్నారు వాళ్ళు, ఈవినింగ్ దాకా వెయిట్ చేయని చెప్పినా కదా. నువ్వు వెళ్ళిపోయినా నేను 1 hour కి వెళ్ళిపోయినానే అక్క. సనా గుర్తుపెట్టుకో సనా, నువ్వు అక్కడ దూరంగా ఉండి నన్ను చాలా బాధ పెడుతుంది అక్క. నీకు బాధ అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు, కానీ నువ్వు దానికి చెప్పలేకపోతున్నావు. దగ్గరగా ఉండి మీ అందరికి నేను సఫర్ అవుతుంటే మీరు చూసి మీరు బాధపడడం నాకు నచ్చుతలేదు. ప్రతిసారి నా వల్ల మీరు కూడా ఫుడ్ తినరు, నాతోటే తింటారు, నాకు అది నచ్చక నేనే వచ్చేసిన. నాదేదో నేను సఫర్ అయితే నాకు తెలియదు అక్క. ఫోన్ చేయవా, మాట్లాడవా? నేను చెయ్యా, నాకు అటు నుంచి ఫోన్ వచ్చినా నేను కూడా చెయ్యా. ఇద్దరికి అర్థమవుతున్నా ఇప్పుడు? ఎన్నికన్నా పెద్ద గొడవలైనా ఉన్నాయి సనా. లేదే నాతో కాదు ప్రియా, మాతో అయితేలే సనా. నువ్వు చాలా సఫర్ అవుతున్నా. నా బర్త్డే కూడా ఉంది. అసలు నా బర్త్డే రోజు కూడా నేను ఎవరితో కలవాలి. నువ్వు బాధపడక. ఇప్పుడు నేను బాధ పెట్టడానికి ఫోన్ చేయలేం, జస్ట్ తిన్నవా లేదా అని ఫోన్ చేసిండే. నేను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. ఎట్లా ఫోన్ చేస్తే ఇప్పుడు నేను మొత్తం తిరిగి అన్ని గుర్తొస్తాయి, సాయిగారితో టైం స్పెండ్ చేసిన గుర్తొస్తాయి. నేను ఆఖరికి నీ డ్రెస్ వేసుకున్నా, నేను ఇప్పుడు కూడా నీ డ్రెస్ మీద ఉన్నా. అరే దీని డ్రెస్ వేసుకుంటే ఎంత నాది నాది అనుకుని ఆడుకుంటుండే మాతో అని మేమెంత గుర్తు చేసుకుంటాం సనా. లేదు ప్రియా, నాకు ఇద్దరు చాలా బాధ అనిపిస్తుంది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. సరే వదిలేవి, అది ఏడుస్తుంది. అట్లా నేను వాడిని మర్చిపోలేను. ఆడితోటి ఉండి నేను మీతో రిలేషన్ అట్లానే వదిలేసుకున్నాను మాత్రం కరెక్ట్ కాదు. అర్థం చిన్న అవును నువ్వు గట్టిగా హట్ అయినావు, అవును వాడి అయినా ఇప్పటికీ రాలేడు, అది నీకు బాధ అనిపిస్తుంది. వాడికి తెలుసు నేను ఎన్నిసార్లు అక్క, నీకు తెలుసు అక్క నేను ఎన్నిసార్లు వాడికి సఫర్ అయినాను. ఎప్పుడైనా ఇంత పెద్దగా చేసినా కానీ ఈసారి నేను నిజంగా చాలా హట్ అయినా. సరే కూర్చొని మాట్లాడదాం ఒకసారి ఇద్దరం. కూడా వాడు రాలేడు అంటే ఆ పర్సన్, నేను ఏమనాలి ఆ పర్సన్? ఇంకా ఒక పర్సన్ వెళ్ళిపోయిందని తెలిసి కూడా ఇంకా రాలేడు. మేము కాల్ చేసి దాన్ని నేర్పించినట్టుంది, అదే కొంచెం టైం ఇస్తే అదే సెట్ అవుతుంది. దాంతో
స్పేస్ ఇవ్వండి, వచ్చి నేను మాట్లాడతా కొంచెం. సరే నేను అందుకే ఇప్పుడు ఆయన రమ్మని ఫోన్ చేయలేనే. తిన్నావా, అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉన్నావు, ఏమన్నా తిరుగుతున్నావా, పైసలు ఉన్నాయా లేవా అని ఫోన్ చేసినా. లేదు, ఇంట్లోనే ఉన్నా, బయటికి కూడా ఎటు వెళ్తలేను. మరి బర్త్డే సెలబ్రేషన్స్ మరి ఇది కూడా వెళ్ళిపోతుంది ఈ రోజు నైట్. ఏం సెలబ్రేషన్స్ ఏం చేసుకోండి. రావా ఇడికి బర్త్డే రోజు కూడా రావా? రాను. ఇది ఉండదు, నువ్వు ఉండవు, ఏం కథలు తింటూ రావే. మనమైన ఎంజాయ్ చేయాలి కదా. లాస్ట్ టైం ఎట్లా ఎగిరినావు? మీకోసం వస్తాలే, బయట కలుస్తా గానీ లైక్ చిత్రపూరి ఏడికి రానే. నా బతుకులో ఇంకొక బర్త్డే ఉంది, ఇంకా బర్త్డే ఇంకా సెలబ్రేషన్ తీసుకోవాలి. భూమిగడ డాడీకి బాగాలేదంట, ఫోన్ చేసినావా? అన్నక చేయలే, నాకు తెలియదు కదా, చేస్తా. ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు వెళ్ళినాకలా నాకు ఆన్లైన్ మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేసిండు అన్న. లిఫ్ట్ చేస్తే ఆగుమా నేను తర్వాత ఫోన్ చేస్తా అని అన్నాడు. సరే అన్నా అని చెప్పిన. నేను కూడా సర్లే. ఇంక ఇక్కడ ఏం చెప్పు, ఇంకేంటి విశేషాలు? ఏం లేదు అక్క, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం బాగానే ఉన్నాం. బయటకు ఊరికే అసలు మమ్మల్ని బయటకు పంపిస్తారా ఫస్ట్? టైంకి నువ్వు మంచిగా ఉండు. నీకేం బోర్ కొడితే ఫోన్ చేయి, వస్తాం, తిరుగుదాం. ఇంకా కొంచెం స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ఇస్తున్నా, అందుకే లైట్ తీసుకున్నా, అందుకే వీడియోలకు కూడా పిలుస్తలేను. అందరు జాగ్రత్త, క్షణం క్షణం అడిగినా అని చెప్పు. నువ్వు జాగ్రత్త సాను. నేను బానే ఉంటానేవే, ఇంకేస్ ఒకవేళ చచ్చిపోయినా వచ్చిన మొహం చూడడానికి అయితే. నువ్వు నాటకాలు మాట్లాడు అనుకో, జోక్ జోక్ మాట్లాడుతున్నా, ఇదే భయం అవుతుంది. అంత లేదు, బుద్ధ అలుగుతాయి. నాటకాలు తింటున్నా, మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు. ఎక్కువ ఎందుకే మాట్లాడతావు? ఏదో పెద్ద పీకే దానిలాగా మన నలుగురికి చెప్పాల్సినవి మనమే. ఇక నాకు వస్తాయి మాటలు సన్న. నేను నీతో మంచిగా మాట్లాడుతున్నా, నేను బాధ కూడా పెడతలేను. ఎందుకు వస్తాయి నాటకాలు మాట్లాడదు, మళ్ళా నాకు మండుతుంది. వచ్చేగా మరి మీ ముద్దుల తమ్ముడు నైట్ వస్తా అంటుండవు, రేపు వస్తా అంటుండవు. మీ తమ్ముడికి ఎన్ని నైట్లు పోతాయి తెలుసా? 15 నైట్లు. ఇంకా నేను చచ్చిపోయే సిచ్యువేషన్ ఉన్నా కానీ అన్న అక్క నేను వస్తా అక్క ఈ రోజు నైట్ అని చెప్తాడు. నేను ఫుల్ తిట్టినామండి, నాటకాలు తింటున్నా, వీడియోలు లేవు, ఏం లేవు, ఛానల్ ఏం చేద్దాం తెలుసా ఆడికి నేను ఎండిపోయినా అని చెప్పి. తెలియదు ఇంకా, అంటే ఆడు ఇంకా రాలేడు కదా, వచ్చాక అన్ని తెలుస్తాయి, అన్ని క్లాస్ ఇద్దామని చూస్తున్నా. మరి నేను ఏం చేయాలి? వాడు ఎక్కడో దూరంగా ఉండండి. ఇప్పుడు కాల్ చేసిండు, నేను లిఫ్ట్ చేయాలి. నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి? నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయని పర్సన్ ఆయన కాల్ నేను ఎందుకు లిఫ్ట్ చేయాలి? నీ కోపం తప్పని మేము అంటలేమే, అందుకే కదా నువ్వు స్పేస్ తీసుకో. కొంచెం నీకు స్పేస్ ఇస్తున్నాం, తీసుకో. కొంచెం నీ మైండ్ ఎట్లుంటుంది అట్లా అనిపిస్తుంది. 2 రోజులకా 3 రోజులకా నీకు ఏమనిపిస్తుంది? కనీసం ఈడికి వచ్చిన తర్వాత మా ఇంట్లో కూడా నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను. అసలు అమ్మ మీరు పెట్టుకొని లొల్లి పెట్టుకొని పోతే ముడ్డబి హ్యాపీగా ఉండరు. నాకు తెలియదు నీ గురించి. మా ఫ్రెండ్స్ అందరు వచ్చి ఏమైంది 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 ఏం లేదని చెప్పి వాళ్ళైనా కొంచెం నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడుతారు. వాళ్ళతోటైనా ఇట్లా బయటికి వెళ్దామన్నా వెళ్ళబుద్ధి అయితే లేదు నాకు. సరే కానీ ప్రియా పెళ్ళి ఉంది, మర్చిపోకుండా రా. దాని పెళ్ళి ఎప్పుడు చూసుకుంది? ఒక పాఠశాలంలోకి వెళ్ళినప్పుడు. అట్లెట్లు చూసుకున్నావే నన్ను వదిలేసి? నాకు కూడా ఒక పోరెంట్స్ వచ్చి ఇంకెందుకు మా ఆయన నువ్వు కూడా చేసేసుకో. మీ ఆయన దానికి అన్న అవుతాడు రా. నువ్వు సన్న వాళ్ళ అన్నని పెళ్లి చేసుకోవాలి మరి, ఓకేనా? నాకు ఉన్నాడా మరి అన్న? సరే అక్క నేను పడుకుంటా. జంజీవి నాకు టాబ్లెట్లు తెచ్చుకోండి. గుడ్ నైట్, పడుకో. బాయ్. నువ్వంటే నీకు ఇష్టం, మీరంటే కూడా నాకు ఇష్టం. లవ్ యూ, మిస్ యూ, బాయ్. లవ్ యూ సో మచ్ మౌనిక అక్క, జిన్నక్క, ప్రియా. థ్యాంక్ యూ. పేరు ఏందబ్బా చెప్పలేదు, క్లాస్ వీక్దాం అనుకున్నా. ఇంకా మిస్ అయిద్దాం మేము కూడా. తొందరగా అన్ని క్లియర్ చేసుకొని వచ్చాయి. ఇవన్నీ పెట్టుకోకు, ఫ్యాన్స్ ఉన్నారు ఫస్ట్, వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి, గుర్తు పెట్టుకో. సనక్క కోసేసుకుంటారు మళ్ళీ ముందమ్మో. సో గైస్ ఏం లేదు, అది టైం పెట్టిరా మీరు? అవును, గల్లీపోరీస్ కి రివ్యూస్ కి వీడియోలు లేవు, మళ్ళా సనక్క అప్డేట్ తెలవాలి అని చెప్పేసి కెమెరా పెట్టింది. సనక్క ఉన్నదా? ఉన్నా లేకున్నా వాయిస్ అని వినిపించాలి కదా ఫ్యాన్స్ కి. మన బ్యాకప్ వీడియోలు ఉన్నాయి 2-3, అవి అప్లోడ్ అయినాయి నిన్న మొన్న. సో బాయ్ గాయస్. ఇది పరిస్థితి. బానే ఉంది, మంచిగానే ఉంది. మంచిగానే అంటే
సిచ్యువేషన్స్ కొంచెం కోపం ఉంటది ఎవరికైనా, ఎవరికైనా ఇంట్లో భార్య భర్తలు కొట్లాడుకొని పెళ్ళం అలిగి నెల రోజులు ఇంటికి రోజులు ఉంటాయి. ఆయన పెళ్ళైనాక గొడవలు అయితే అసలు నువ్వు ఆ నెల కొడతా. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క క్యారెక్టర్ గైస్. ఇది వెళ్ళదింగి క్యారెక్టర్, అది వెళ్ళిపోయే క్యారెక్టర్. అండ్ సనా వస్తుంది, దాని మైండ్ కొంచెం రిఫ్రెష్ కావాలంటే మేము కూడా రిషి కూడా వదిలేయి, శ్రీగారి కూడా కొంచెం కొద్ది రోజులు దానికి స్పేస్ ఇవ్వండి, మీరు కూడా ఊకే ఫోన్లు చేసి దెబ్బకండి అని చెప్పారు. అందుకే మేము కూడా జస్ట్ అవసరం ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కాల్ చేసినాం. అంటే దాని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గల్లీ పోరీస్, ప్రియా టాక్స్.